అందరికీ ప్రభునామం పేరిట వందనాలండి. ఉదయకాలం, అది కూడా వారంలో మొదటి రోజు సోమవార దినాన ఎవరైనా స్టార్టింగ్ ఏదైనా మరి మొదలు పెట్టేటప్పుడు ఒక మంచి ఆశీర్వాదము, ఆశీర్వచనము, సో ఏదైనా సరే ఒక బ్లెస్సింగ్ అనేది కోరుకుంటా ఉంటాం. ఎవరైనా సరే స్టార్టింగ్ మొదలు అనేది ఒక మంచి ఆశీర్వాదం కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి, శుభంతో జరగాలి, ఆ గుడ్ న్యూస్ తో మొదలవ్వాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తాం, ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అలాగే మరి మనకు జరిగినటువంటి ప్రతి మేలులను బట్టి మనము కృతజ్ఞత కూడికలు జరుపుకుంటా ఉంటాం. అంతే కదండి. మనము థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు పెట్టుకుంటామండి? థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్. మనకు ఏదైనా మంచి జరిగినప్పుడు, లేదా దేని నుంచి అయినా ఒక శ్రమ నుంచి మనము విడిపింపబడినప్పుడు, లేదా కలిమిలో నుంచి మేలులోకి మనము వచ్చినప్పుడు, సమృద్ధిలోనికి మనము వచ్చినప్పుడు, అంతే కదండి. ఏదైనా ఒకటి మనకు మరి అపాయం నుంచి తప్పింపబడినప్పుడు, బాధల నుంచి సంతోషంలోనికి మనం వచ్చినప్పుడు, అంటే ఫైనల్ గా మనము ఒక హ్యాపీ మూమెంట్ లో ఉన్నప్పుడు, ఒక మేలు పొందుకున్నప్పుడు మాత్రమే మనము కృతజ్ఞత కూడిక అనేది కలిగి ఉంటాము. అలాగే కృతజ్ఞత కూడా కలిగి ఉంటాము ప్రభు పట్ల. కానీ అలాగే మరి మనుషుల పట్ల కూడా అంతే. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు, లేదా సపోర్ట్ చేసినప్పుడు, మన వైపు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం కృతజ్ఞత కలిగి ఉంటాము. అలాగే మరి ఈ ఉదయకాలంన ద్వితీయోపదేశ కాండం నుంచి ప్రభు ఈ సోమవార దినాన కూడా మరి ఈ వారంలో మొదటి దినాన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. జిటిరానమీ 28th చాప్టర్ ఫ్రమ్ 1 to 14 వరకు చదువుకుందాం. 1 నుంచి ముందుకు నేను చదువుతా ఉంటాను. నీవు ఒకవేళ చదువుతా ఉన్నప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలు మీకు కావాలి అనుకున్నప్పుడు మీరు ఆమెన్ అని మనము స్వీకరించుకుందాం. ఎందుకంటే ఇవి మనకు ఆశీర్వాదాలే కాబట్టి మరి స్వీకరించడానికి కూడా రెడీగా ఉండొచ్చు. మన గంపలు నింపుకోవచ్చు ఈ ఆశీర్వాదాలతో. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఒక ఆశీర్వాదం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు అన్నియు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏవి ఆ దీవెనలు? నీవు పట్టణంలో దీవింపబడదువు, 2వ ఆశీర్వాదం. పొలములో దీవింపబడదు, 3వ ఆశీర్వాదం. నీ గర్భఫలమున నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. ఇంకా నంబర్స్ మీరు వేసుకోండి. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్టు చేయును. ఇది ఎక్కువగా మనం కోరుకుంటాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును.
వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును. ఇలా మనం చదువుకుంటా వెళ్తే అనేకమైనటువంటి ఈ యొక్క వచనం అంతా కూడా, ఈ యొక్క చాప్టర్ మొత్తం కూడా నంబర్ ఆఫ్ కింద దేశమున మరియు 11 చూసినట్లయితే, మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. ఇంతకన్నా ఎక్కువ ఇంకేముంటదండి? సమస్తాన్ని. అలాగే 12, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధన నిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. ఇన్ని ఇంకా చదువుకుంటా పోతే అనేకమైన ఆశీర్వాదాలు మనకు ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. ఇవన్నీ మనం స్వతంత్రించుకోవడానికి ప్రభు తన ఆజ్ఞలు పాటించమని చెప్తా ఉన్నాడు. మనము ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకునే స్థితిలో ఉన్నటి వారంగా మరి ఉదయ దినం మరి యొక్క టీంలో ఉన్నటువంటి అందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశీర్వాదాలకు అర్హులుగా నేను మరి భావిస్తా ఉన్నాను. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ మనకు కలుగుతా ఉన్నప్పుడు మనము కృతజ్ఞత కలిగి ఉండకుండా ఉంటామా? ఇన్ని మేలులు ప్రభు మనకు చేస్తా ఉంటే మన హృదయం పొంగి పొరలకుండా ఉంటదా? మన శత్రువు మీద మనకు విజయాన్ని కలుగు చేసినప్పుడు వచ్చే సంతోషం మామూలుగా ఉంటదా? మన గంప పిండితో నింపబడుతూనే ఉంటే ఎంత ఆనందం వేస్తుంది మనకు. నాకు కరువే లేదండి, నాకు సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు అని ఎంత ఆనందంగా చెప్పుకుంటాం కదా, ఎంత ఆనందంగా చెప్పుకుంటాము. ప్రతి విషయంలోనూ దేవుడు మరి ఆశీర్వదిస్తానని ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. జనముల కంటే, సమస్త జనముల కంటే, ఎక్కడ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చుగా మనము హెచ్చింపబడతా ఉంటే అంతకన్నా మనుషుడు ఏం కోరుకుంటాడు? అందరిలో ఒక ప్రెస్టేజే కదా కోరుకుంటాడు. అనేక సార్లు మనం మన ప్రెస్టేజ్ కోసము, మన యొక్క ప్రెస్టేజ్ కోసము ఏ పనైనా చేయడానికి తెగిస్తాం. మనం నలుగురిలో నా ప్రెస్టేజ్ పోకూడదు, అది పెరగాలి, నా స్టేటస్ పెరగాలి అనే దాని దగ్గరకు వచ్చినప్పుడు ఎంతైనా తెగిస్తాం. ఎంతైనా ధనాన్ని మనము వెచ్చిస్తాము, ఎంతైనా కష్టపడతాము, ఎంతైనా పోరాడతాము కొన్నిసార్లు కదండి. అన్ని విషయాల్లోనూ, గర్భఫలంలోను, పొలం విషయంలోను, పశువుల విషయంలోను, పిండి విషయంలోను, ఆహార విషయంలోను, అలాగే శత్రువుల విషయంలో, ప్రతి విషయంలో, అప్పు విషయంలో కూడా ప్రభు ఎంతటి ఆశీర్వాదాలు మనకిస్తా ఉన్నాడు. ఆకాశ ధననిధిని ఆయన తెరుస్తానని, ఆకాశ ధననిధిని ఆయన తెరిచి మన ముందు పెట్టేసేస్తాడు. సో ఇదంతా ఇన్ని మేలులు మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కృతజ్ఞత కలిగి ఉండకుండా ఉండము. మనము కృతజ్ఞత కూడిక, ఏ కృతజ్ఞత కూడిక చూసుకున్నా కృతజ్ఞత కూడిక అంటేనే అది ఒక కలిమిలో నుంచి మేలు కలిగినప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు, అపాయం నుంచి మంచి స్థితికి వచ్చినప్పుడు, క్షేమకరమైన స్థితికి వచ్చినప్పుడు మనము థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అనేది లేదా కృతజ్ఞతతో మనము ఉంటాము. అయితే ఈ రోజు ఆశీర్వాదాలు పంచడం మాత్రమే కాదు, కానీ కలిమిలో కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మెయిన్ పాయింట్.
ఎవరైనా సమృద్ధిలో ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉంటారు. సమృద్ధిలో ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉంటారు. అది అది నేచురల్ థింగ్. అది అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మనమేమి అది ప్రత్యేకంగా కూడా కలిగి ఉండాల్సిన అవసరం లేదు. నాకు సమృద్ధి ఉందంటే ఖచ్చితంగా నాకు సంతోషం అనేది ఉంటది. అయితే కలిమిలో కృతజ్ఞత, కలిమిలో కృతజ్ఞత ఇది క్రైస్తవుని మొట్టమొదటి లక్షణం. మొట్టమొదటి అని చెప్పలేను, కానీ క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణం. కలిమిలో కృతజ్ఞత కలిగి ఉండటము కేవలం క్రైస్తవునికి సాధ్యమైన విషయాన్ని కూడా నేను చెప్పగలను. కలిమిలో కృతజ్ఞత కలిగి ఉండడము ఒక నిజ క్రైస్తవునికి, నిజంగా ఆరాధించే క్రైస్తవునికి అది సాధ్యము. ఎలాగునంటే నాకు ఒక స్టోరీ నేను విన్నాను చాలా రోజుల కింద అండి. స్టోరీ సరిగా గుర్తులేదు, బట్ మీకు కాన్సెప్ట్ అయితే డెలివర్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక సంఘంలో ఒక క్రైస్తవ కుటుంబము వారి యొక్క కుమారుని కోల్పోయారు. వాళ్ళ యొక్క కుమారుడు చనిపోయాడు. ఆ చనిపోయిన విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థంగా చర్చి కోసము గేటో సంథింగ్ ఏదో ఒక విషయాన్ని వాళ్ళు సమర్పించుకున్నారు కానుకగా, కృతజ్ఞత పూర్వకంగా. అంటే చనిపోయినటువంటి ఆ యొక్క కృతజ్ఞతగా కాదు, కానీ జ్ఞాపకార్థంగా, చనిపోయిన కుమారుని యొక్క జ్ఞాపకార్థంగా చర్చి కోసము గేట్ ఒకటి సమర్పించుకున్నారు. చర్చికి గేట్ సమర్పించుకున్నారని. అయితే ఇది చూసినటువంటి ఇంకొక క్రైస్తవ స్త్రీ, మామూలుగా మనము ఎంతే కదండి, ఎవరికైనా మరి ఒకటి సమర్పించారంటే నేను అంతకన్నా ఎక్కువ సమర్పించుకోవాలి అనేది కొంతమందికి ఉంటుంది. పోటీతత్వం అనేది కొంతమందికి ఉంటుంది. అయితే ఇంకొక స్త్రీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ భర్తతో, ఏమండి ఆమె గేట్ సమర్పించింది చూడండి, మనము ఈ యొక్క చర్చికి 4 వైపులా గోడలు కట్టించేద్దాం, ఆమె గేట్ సమర్పించుకుంది, మనము గోడలు కట్టేద్దాము అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ చెప్తా ఉంది. తన భర్తతో చెప్తా ఉన్నప్పుడు తన భర్త చెప్తా ఉన్నాడు తన భార్యతో, ఎందుకు అంటే వాళ్ళ కుమారుడు చనిపోయాడు కాబట్టి కుమారుని యొక్క జ్ఞాపకార్థము ఆ గేట్ సమర్పించుకున్నాడు. మన కుమారుడు బ్రతికే ఉన్నాడు కదా. అప్పుడు ఆ భార్య వెంటనే చెప్తుంది, అదేనండి, వాళ్ళ కుమారుడు చనిపోతేనే ఆమె గేటు సమర్పించుకుంటే, వాడు లేనటువంటి కుమారుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆమె గేట్ సమర్పిస్తే మన కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడండి. మన కుమారుడు ఇంకా మనతోనే ఉన్నాడు. మరి మనతోనే ఉన్నటువంటి కుమారుని నిమిత్తం, చనిపోయిన కుమారుని నిమిత్తమే ఆమె జ్ఞాపకార్థంగా గేట్లు సమర్పిస్తే, బ్రతికున్నటువంటి మన యొక్క కుమారుని బట్టి మనము కృతజ్ఞతగా ఇంకెంత సమర్పించుకోవాలి. చనిపోయాక సమర్పించుకునేది వేరు, ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి తను సమర్పించుకోవాలి అని తన కొద్దినటువంటి ఆ యొక్క ఆలోచన నాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా. అయితే మరి ఇక్కడ మనకున్నటువంటి ఆ యొక్క కలిమిలో కూడా కృతజ్ఞత కలిగి, అంటే ఈ స్టోరీలో ఆమెకున్నటువంటి సమృద్ధిని బట్టి ఆమె సమర్పించుకోవడానికి చూసింది. ఆ యొక్క డిఫరెన్స్ కోసం మాత్రమే అది ఆ యొక్క స్టోరీ చెప్పబడతా ఉంది. అయితే లేమిలో ఒకతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలా చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకసారి మనము హబక్కూకు గ్రంథం చూసినట్లయితే, ఒకసారి అందరూ హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, హబక్కూకు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి. ఏమని? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేక ఉండినను,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజమైన క్రైస్తవుని యొక్క ఆనందము. ఇక్కడ కలిమి కలిగినా నాకు పర్లేదు, నాకు లేమి కలిగినా పర్లేదు, కానీ నేను యెహోవా యందు ఆనందిస్తాను. మనము ద్వితీయోపదేశ ఖండను చూస్తే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కలుగుతా ఉన్నాయి. ప్రభు మనకు అవి ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. తన ఆజ్ఞలు గైకొంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మనకి ఇస్తూనే ఉన్నాడు. దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉంటా ఉన్నాము. అయితే ఇక్కడ ఈ భక్తుడు మనకు నేర్పిస్తున్నది, కలిమిలో ఆశీర్వాదాలు పొందినప్పుడే కాదు, కానీ కలిమి కలిగినా సరే, నాకు లేమి ఉన్నా సరే, నాకు ఏమీ లేకున్నా సరే, నాకేమి ఉన్నా లేకున్నా నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన యందు ఆనందిస్తాను, ఆయన యందు ఆనందిస్తాను అని ఇక్కడ చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వల్ల చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఈ నిరీక్షణ ఉంటే చాలు, ఈ నిరీక్షణ ఉంటే చాలు. ఉన్నత స్థలాలు నేను ఎక్కలేను, కానీ నా దేవుడు నన్ను ఎక్కిస్తాడు. ఆయన నా కాళ్ళు లేడి కాళ్ల వల్లే గెంతులు వేసి పరిగెత్తుటకు, ఆయాసము లేకుండా పరిగెత్తుటకు సహాయ బలము ఆయన నాకు ఇవ్వగలడు. ప్రభువే నాకు బలము. అందుకే కలిమి లేమి పరిస్థితి అయినా నేను కృతజ్ఞత కలిగే ఉంటాను, ఆయన యందు ఆనందిస్తాను. సంతోషం సమృద్ధి ఉన్నప్పుడు ఆనందిస్తాను, లేమి ఉన్నప్పుడు కూడా యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఇది మన యొక్క మరి క్రైస్తవులకు ఉండవలసిన ఒక గొప్ప లక్షణంగా మరి ఉదయ కాలంలో ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడని నేను నమ్ముతా ఉన్నాను. అటువంటి కృపతో ప్రభు అందరినీ నింపి నడిపించాలని, అటువంటి కృప అందరికీ దయచేయాలని ఉదయ కాలంలో మరి ప్రభు నామంలో కోరుకుంటా ఉన్నాను హృదయపూర్వకంగా. మరి ప్రభు అటువంటి కృప అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. థ్యాంక్ యూ. దయచేసి ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ 2 లేదా 3 పాయింట్స్ కవర్ చేస్తూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.